మహిళలు ఉత్పాదకత యూనిట్లు స్థాపించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఆబ్కారీ భూగర్భ గనుల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్ నందు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమానికి శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలు వారి హక్కుల కోసం అనేక పోరాటాలు, త్యాగాలు అనంతరం 1911 మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా సాధించుకున్నారని తెలిపారు. అందరూ కార్పొరేషన్ చైర్మన్స్ కి, ఎస్పీ గారికి, జాయింట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇట్ స్టార్టెడ్ విత్ ఒక పోరాటం చేసి విమెన్ కి ఈక్వల్ పే రావాలి, ఈక్వల్ రైట్స్ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ మీద పోరాటం చేసి అదేవిధంగా మన జిల్లాలో ఎస్ఐజీ గ్రూప్ ఉన్నాయి. అందులో 4,35,000 పైకి పనిచేస్తారని చెప్పి నాకు తెలుసు. అంతేత ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం కూడా మంచి పాల్పొందారు. వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలి, గొప్పలు కాదు, ఆర్థికంగా బాగుపడాలి, ఉపన్యాసాలు కాదు. ఆర్థికంగా బాగుపడాలంటే మీరు ఏ స్టెప్స్ తీసుకోవాలా సమాజంగా చెప్పారు కదా. సెలబ్రేట్ చేయాలి అని అనుకోకుండా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క మెన్కి ధన్యవాదాలు. మా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మీరు కూడా ఇంత ఎక్కువ నంబర్లో వచ్చి మాతో సెలబ్రేట్ చేసుకుంటున్నది చాలా చాలా ఇంప్రెసివ్. ఇక్కడ ఉన్న మహిళలు అందరూ సాగుగా మీ అందరికీ నమస్కారాలు సార్. అండ్ మీ అందరికీ మరో ఒకసారి హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఈ రోజు నుంచి మనం అందరూ అదే 2-3 థింగ్స్ ఐ థాట్ ఈ రోజు మనం ఒక ప్లెడ్జ్ గా తీసుకొని చేయాలి, ముందుకు వెళ్ళాలి అని. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే హృదయపూర్వక శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ on this Women's Day. I salute all the hard work and dedication shown by women everywhere, both women and girls, and especially when government department lo kuda women constables, women employees చాలా కష్టపడి గవర్నమెంట్ ఆఫీసెస్ లో పని చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. on this historic day, women safety is one of the most important pillar for women empowerment. ఎందుకంటే ఇక్కడ ఉండే అధికారులు అంతా కూడా మహిళలే. మన హోంమంత్రి మహిళే, కలెక్టర్ గారు మహిళే, జాయింట్ కలెక్టర్ మహిళే, ఆర్టీఓ మహిళే, మన పీడీడీ కానీ ఇంకా అధికారులు అంతా కూడా మహిళే. మన వరకు మన ఎస్పీ కూడా మహిళగానే ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఎందుకంటే ముఖ్యంగా ఈ సృష్టికి మూలమైన శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదేదో మన అనకాపల్లి కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు. ఈరోజు అనకాపల్లిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా దినోత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మార్కాపురంలో ఈ మహిళా దినోత్సవంలో పాల్గొంటున్నారు. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల
ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారికి ఆలోచన. దానికోసం మమ్మల్ని అందరినీ కూడా అన్ని జిల్లాలకు పంపించింది. చాలా సంతోషం, ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్